ఇతి చ తద్విదః దిశ దిశ ఇతి చ తద్విదః. ఇప్పుడు కాలవేత్తలు ఎవరైతే ఉన్నారో, కాలవేత్తలు అంటే జ్యోతిష్కులు, అంతా కాలమే నిర్ణయిస్తుంది అంటారు కదా, అంతా కాలమే చూసుకుంటుంది అంటారు. వాళ్ళు కాలాన్నే జ్యోతిష్కులు ఆత్మ అంటారు, అంతా కాలం మీదే ఆధారపడిందని ఈ రకంగా భావిస్తారు. దిశ ఇతి చ తద్విదః, దిశ విధులు, దిశ విధులు అంటే దిక్కులు అని ఒకటి. స్వర విధులు, స్వరము. ఇప్పుడు గణపతి సచ్చిదానంద వాళ్ళు ఏమి స్వర విధులు, స్వరం చేత అన్ని రోగాలు పోతాయని వాళ్ళు స్వరాన్ని ఇచ్చేస్తుంటారు, నాదం, శంకర అని నాదం. అలాగే గణపతి సచ్చిదానంద కూడా నాదాన్ని పెట్టుకుని చెప్తారు కదా, నాదం చేత అన్ని రోగాలు పోతాయి, నాదమే బ్రహ్మ, నాద బ్రహ్మ అంటారు కదా. ఈ రకంగా స్వరవాదులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈడ పింగళ నాడులు, ఈడ పింగళ నాడులు అంటే చంద్రనాడి సూర్యనాడి, చంద్రనాడి సూర్యనాడి. ఇప్పుడు వాళ్ళు ఆ చంద్రనాడి మీదే దృష్టి పెట్టుకుని ఉంటారు. వాళ్ళకి కొంచెం మనసు ఇదిగా ఉందనుకోండి, ఆ యొక్క సూర్యనాడి ఎక్కువగా మనసు చలనం ఉందనుకోండి, చూసుకుంటారు అని చూస్తారు. ఇటుపక్క చంద్రనాడి, ఇటుపక్క సూర్యనాడి. ఇటు ఎక్కువగా ప్రాణం కొట్టుకుంటున్నప్పుడు ఆ కమండలం ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఆ దండం, ఆ దండం ఇటుపక్క ఎక్కువగా కొట్టుకుంటే చంద్రనాడి వైపు పెట్టుకొని కూర్చుంటారు. అప్పుడు సూర్యనాడి యొక్క ప్రయాణం తగ్గుతుంది, తగ్గి అప్పుడు చంద్రనాడి అక్కడ దాని మీద, ఆ నాడి మీద అలా పెట్టి ఉంటారు మనసు. సినిమాల్లో చూపిస్తుంది అంత జరగంటే ఏదో అయిపోతుంది, అది దానికోసం అది ఆ కర్ర ఇది రాకుండా ఉంటారు, ఆ చంద్రనాడి మీద పెట్టుకొని. ఈ నాడులు ఏవైతే ఉన్నాయో ఇడా పిడా నాడులు, స్వరవాదులు, ఈ రకంగా ఎవరైతే ఉన్నారో దిశవాదులు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిక్కులే ఆత్మగా వాళ్ళు తెలుసుకుంటారు. దిశలు, దిక్కులు. ఇక వాద ఇతి వాద విధః, వాద విధులు అంటే మణి మంత్ర ఔషధాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ, మణి మంత్ర ధాతువులు ఔషధాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి శాస్త్ర నేర్పరులు ఎవరైతే ఉంటారో, శాస్త్రాన్ని తెలుసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మణిమంత్రాలే అక్కడ ఆత్మ అని చెబుతారు. ఒక్క తారక మంత్రం చాలండి, ఆ మంత్రం ఒక్కటి ఉంటే అదే మోక్షం. ఈ మణి ఉంటే చాలండి అది మోక్షం అంటారు కదా, మణులు అవన్నీ చెప్తారు కదా, అదే ఆత్మ వారికి అని ఈ రకంగా వాళ్ళు చెప్తారు. అయితే భువనానీతి తద్విద, భువనానీతి తద్విద, భువన కోశ విధులు, భువన విధులు ఎవరైతే ఉంటారో ఆత్మని చతుర్దశ భువనాలుగా వాళ్ళు వర్ణిస్తారు. చతుర్దశ అంటే ఎంత? 14 భువనాలుగా వాళ్ళు భావిస్తారు. అంటే 14 భువనాలు అంటే భూలోక భూలోక ఇత్యాది ఊర్ధ్వలోకాలు, అతల వితల సుతల తలాతలాది అధోలోకాలు, కిందని అధోలోకాలు 7, పైన 7 లోకాలు, 14 లోకాలు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవే ఆత్మని వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ కానీ శాస్త్రం ఏం చెప్పింది, ఇవి లోకాలే కానీ ఆత్మని చెప్పలేదు. ఎందువల్ల ఇది దృష్టఫలము అదృష్టఫలముతో కూడుకుని ఉన్నవి కదా, దృష్టఫలము అదృష్టఫలముతో కూడుకుని ఉన్నవి. పాపం చేస్తే అధోలోకాలకు పోతారు, పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి పోతారని పుణ్యానికి సంబంధించి లోకాలు లోకాంతరాల గురించి చెప్పింది. ఇది ఆత్మ అని చెప్పలేదు. కానీ వీళ్ళేమనుకుంటారు, ఇదే ఆత్మ, ఈ 14 లోకాలే ఆత్మ, ఆ పరలోక సౌఖ్యం ఏదైతే ఉందో అదే అదృష్టము, అదే ఆత్మ అని ఈ రకంగా చేస్తారు. మనో ఇతి మనోవిదః, బుద్ధిరితి చ తద్విదః, చిత్తమితి చిత్తవిదః, ధర్మా ధర్మౌ చ తద్విదః, మన ఇతి మనోవిదః. మనోవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనస్సే ఆత్మ అని చెప్తారు. మనోవాదులు మనస్సే ఆత్మ అని. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని పెద్ద వాక్యం. మనస్సే ఆత్మ, అన్నిటికీ కారణము మనస్సే, మనస్సే ఆత్మ అని లోకాయుతుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది ఈ రకంగా చెప్తారు. బుద్ధిరితి చ తద్విదః, మనసు స్వతంత్రత కాదు కదా, నిస్వతంత్రం, స్వతంత్రత లేదు మనసుకి, అది ఆత్మ ఎలా అవుతుంది? స్వతంత్రమైన ఉపాధి కాదు కదా అది కదా.
ఇక బుద్ధిరితి చ తద్విధ, బుద్ధివాదం, బుద్ధియే ఆత్మని వాళ్ళు చెప్తారు. ఎవరు వాళ్ళు? బౌద్ధులు. బుద్ధియే ఆత్మని వాళ్ళు చెప్తారు. అందువల్ల వాడు బౌద్ధులు అయ్యారు. విజ్ఞానవాదులు మాట, బుద్ధి ఆత్మ విజ్ఞానవాదులు, బౌద్ధులు ఇదే ఆత్మ అని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే గాఢ నిద్ర యందు ఈ విజ్ఞానం ఉండదు కదా, బుద్ధి విజ్ఞానం ఉండదు కదా గాఢ నిద్ర యందు. ఆ బుద్ధి విజ్ఞానం కూడా అక్కడ ప్రజ్ఞానగనేవ, ప్రజ్ఞానగనేవ ముద్దయిపోయి ఉన్నది, ఎరుకు ముద్ద. దానిని కూడా తెలుసుకునేవాడు వేరుగా ప్రాజ్ఞుడు ఉన్నాడు కదా. అందువల్ల దానిని కూడా తెలుసుకునేవాడు ప్రాజ్ఞుడు ఉన్నాడు. స్వప్నము యొక్క బుద్ధి విజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు తేజస్సుడు ఉన్నాడు. జాగ్రత్త యొక్క ఆ బుద్ధి విజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు వైశ్వానుడు ఉన్నాడు. ఏ బుద్ధికి ఏ అవస్థలోని స్వతంత్రత లేదు. అసలు గాఢ నిద్రలో ఈ బుద్ధే లేదు. అలాంటప్పుడు అది ఎలా అవుతుంది? అందువల్ల జాగ్రత్త స్వప్న సుషుప్తులు అది జాగ్రత్తలో కనిపించి సుషుప్తిలో జాగ్రత్తలో కనిపించి సుషుప్తిలో ఉండదు కాబట్టి ఆ బుద్ధి విజ్ఞానం కూడా అది చెప్పింది తప్పు, బౌద్ధులు చెప్పింది శూన్యవాదం తప్పు. అయితే ఇక్కడ చిత్తమిది చిత్తవిధ, చిత్తవాదం, చిత్తవాదం అంటే వైజ్ఞానికులు, వైజ్ఞానికులు వైశేషికులు అని అంటారు కదా. వైజ్ఞానికులు, వైజ్ఞానికులు వైశేషికులు, తర్వాత శూన్యవాదులు, ఇలా 4 రకాలు ఉన్నాయి బౌద్ధులు. ఈ వైజ్ఞానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బౌద్ధుల్లో ఒక తెగ. వాళ్ళు ఏం చెప్తారు? బాహ్యమైనదంతా కూడా శూన్యమే, ఇదంతా కనిపిస్తుందంతా శూన్యమే అంటారు. ఇదంతా శూన్యమే. మరి ఎందుకు కనిపిస్తుంది? స్వప్నంలాగా అంటారు. స్వప్నంలాగా జాగ్రత్త కొట్టకూడదని అన్నాం కదా మనం. స్వప్నంలాగా ఇదంతా శూన్యము. ఎలా శూన్యము? స్వప్నంలాగా ఇది ఎలాగా శూన్యం అవుతుంది? సుషుప్తిలో గాఢ నిద్రలో అంతా శూన్యం అయిపోతుందిగా. మనం శూన్యం నుంచే మేలుకుంటున్నాం కదా, సుషుప్తి శూన్యం నుంచే మేలుకుంటున్నాం. మళ్ళా కనిపించేదంతా శూన్యం అయిపోతుంది. అదల్లా శూన్యం నుంచే ఇది వచ్చింది, మనం వచ్చాం, మళ్ళీ శూన్యంలోకే పోతాం అని వీడు చెప్పేది. ఈ రకంగా ధర్మౌ చ తద్విధ, ధర్మవాదం, ధర్మము అధర్మము ఇవే ఆత్మ అంటారు. విధి నిషేధాలు, అధర్మం నిషేధము, విధి ధర్మము. ఈ విధి నిషేధాలు ఏవైతే ఉన్నాయో ఇదే, ఈ ప్రేరణ చేతనే అందరూ నడుస్తూ ఉంటారు కాబట్టి ఇదే పరమార్థమని పూర్వమీమాంసకులు ఎవరైతే ఉన్నారో ఇదే ఆత్మ అని చెప్తారు. పూర్వమీమాంసకులు విగ్రహారాధన అనే దాన్ని ఒప్పుకోరు, కర్మ వేదాంతాన్ని ఒప్పుకోరు. వాడు కేవలం కర్మిష్ఠుడు. ఏదైతే ఆ జాతికి ఏదైతే చెప్పిందో ఆ అగ్నిహోత్రాధికరంలో ఆ వైదికము ఆ 24 hours అందులో ఉంటారు. కర్మకాండ అగ్నే కర్మకాండ. ఆ కర్మకాండ ఏం చెప్తుంది? ధర్మాధర్మాలు చెప్తుంది. అదే ఆత్మని వాళ్ళు పూర్వమీమాంసకులు ఆ రకంగా చెబుతారు. కానీ ధర్మాధర్మాలు దేశకాలాది పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి కొంత. అది ఆత్మ ఎలా అవుతుంది? అవ్వదు కదా. అందువల్ల ఇప్పుడు పంచవింశక ఇత్యేకే షడ్వింశ ఇతి చాపరే ఏకత్రింశక ఇత్యాహు అనంత ఇతి చాపరే. పంచవింశక ఇత్యేకే, కొంతమంది పంచవింశక ఇత్యేకే సాంఖ్యులు. పంచవింశక అంటే 25 సాంఖ్యులు ఎవరైతే ఉన్నారో నిరీశ్వర సాంఖ్యులు. సాంఖ్యులు 2 రకాలు ఉన్నాయి. ఈశ్వర ఒప్పుకునే సాంఖ్యులు, ఈశ్వరుని ఒప్పుకోని సాంఖ్యులు. వీళ్ళు కపిల సాంఖ్యులు. ఈశ్వరుని ఒప్పుకున్న సాంఖ్యులు 26 మంది, 26 వాళ్ళు. వాళ్ళ తత్వాల్లో ఈశ్వరుడు కూడా ఉన్నాడు. వీళ్ళ తత్వాల్లో ఈశ్వరుడు లేడు. వీళ్ళు నిరీశ్వరవాదులు. ఈ కపిల సాంఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచాన్నే పరమాత్మని చెప్తారు. 25 తత్వాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచోప ప్రాణాలు,
పంచ ఉపప్రాణాలు 20, అంతఃకరణ చతుష్టయం 25, 25. సూర్యుడు 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 ఇది 24గా ఇంకోటి 25. వాళ్ళు 25 తత్వాలు వాళ్ళు చెబుతారు. ఇక షడ్వింశ ఇది చాపరే. ఇంకొకడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు? పాతంజలి మహర్షి. వాళ్ళు 26 సంఖ్య, షడ్వింశతి, వాళ్ళు 26 సంఖ్యలు. వాళ్ళు ఈశ్వరుని కలుపుకొని చెప్పేవాడు. చెప్పాను కదా, పాతంజలి ఈశ్వరుని కలుపుకొని చెప్పేవాడు. వాళ్ళకి 26 తత్వాలు. ఇక ఏకత్రింశక ఇచ్చాహు 31 ఏక త్రింశక అంటే 31 పాశుపతి మతం ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 31 తత్వాలు ఉన్నాయని వాళ్ళు శైవుల్లో ఒక తెగ, శైవాగమంలో ఒక తెగ పాశుపత మతం. దాన్ని శంకరాచార్యులు బాగా ఖండించారు బ్రహ్మసూత్రాలు, పాశుపతాన్ని. ఈ రకంగా వాళ్ళు ఏం చెప్తారంటే రాగము, అవిద్య, నియతి, కాల, కళ, మాయ, అధికార, ఇవన్నీ చేరి 36 ఈ రకంగా వాళ్ళు చెప్తారు. అయితే అనంత ఇది చాపరే. అనంత పదార్థం ఏదైతే ఉందో ఆ అనంత పదార్థ భేదం ఏదైతే ఉందో ఆ వస్తువే వాడు పరమార్థం అని చెప్తారు. అనంతమైన అంటే అనంతమైన వాడు, ఆయన అనంతమైన వాడు అంటారు కదా. అలాంటి అనంతమైన వస్తువు ఏదైతే ఉందో అదే ఆత్మ అంటారు. వేదాంతుల్లో అనంత అంటే వేరు, అంతము లేనివాడు, అంతటా ఉన్నవాడు అంటే ఆయన తప్ప రెండోది లేనివాడు అని అక్కడ అర్థం. వీడు అనంత అంటే అనంతమైన వాడు అని అదొక ఉపాధి. ఆ రకంగా అనంతమైన వాడు విష్ణువు, అనంతమైన వాడు శివుడు అంటారు కదా, అదొక రకమైన ఉపాధిగా ఈ రకంగా వాళ్ళు చూపిస్తారు. అనంత ఇది చాపరి. లోకాన్లోక విధ ప్రాహు ఆశ్రమా ఇది తద్విదః స్త్రీ పుంసకం లైంగాః పరాపరమథాపరే. లోకాన్లోక విధః ప్రాహు. లౌకికులు అంటే లోకవాదులు, లోకవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకరంజనమైన, లోకంలో మంచి సొగసుని ఆనందాన్ని కలిగించేది ఏదైతే ఉందో అదే పరమార్థము అంటారు. ఎంజాయ్మెంట్ ఇదే పరమార్థము అని వాళ్ళు అంటారు. ఆశ్రమా ఇది తద్విదః. వాళ్ళెవరు? నాస్తికుల్లో తెగవాడు. ఇదే మనకి ఎంజాయ్మెంటే ఆత్మ అని వాళ్ళు నాస్తికుల్లో తెగవాడు. ఇక ఆశ్రమవాదులు, ఆశ్రమా ఇది తద్విదః. ఆశ్రమవాదులు ఎవరైతే ఉంటారో, ఆశ్రమవాదు అంటే దక్షుడు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆశ్రమాలే పరమార్థమని చెబుతారు. అంటే ఆశ్రమాలే పరమార్థము అని చెప్తారు. వర్ణాశ్రమాలు ఇవే పరమార్థమని చెబుతారు. ఆశ్రమమే పరమార్థం అంటే బోడు మంది మొండనం చేయించుకున్నవాడు ఒకడేమో జుత్తులు పెంచేవాడు, ఇంకా వెంట్రుకలు ముద్దగా చేసుకున్నవాడు, ఇన్ని రకాలుగా ఉంటారు. ఆ వేషధారులే పరమార్థము అంటే అది అలా అర్థం లేదు కదా. అందువల్ల ఆశ్రమాలే పరమార్థం కాదు, ఆశ్రమాలే పరమార్థమని వాళ్ళు చెప్తారు. అంటే జ్ఞానం లేకుండా ఆశ్రమాలే పరమార్థమని వాళ్ళు చెప్తారు. ఇక స్త్రీ నపుంసక లైంగా. ఇక శబ్దవాదులు ఎవరైతే ఉన్నారో స్త్రీలింగము, పుల్లింగము, నపుంసకలింగము ఇటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలు పుట్టడం చేత ఆ శబ్దమే పరమార్థము. ఆ శబ్దమే స్త్రీలింగము, పుల్లింగము, నపుంసకలింగం ఉన్నాయి కదా, ఆ శబ్దవాలే పరమార్థము అని వాళ్ళు ఈ రకంగా చెప్తారు. వీళ్ళు లింగవాదులు ఈ రకంగా చెప్తారు. ఇక పరాపరమథాపరే అంటే అపరవాదాలు అంటే పరబ్రహ్మము, అపరబ్రహ్మము, పరము అపరము రెండు వేరు అని
ఈ రకంగా పరము చెప్తారు, అపరము చెప్తారు, రెండు వేరు వేరు అని చెప్తారు. ఒక రకమైన ద్వైతవాదులు. ఈ రకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా వ్యాకృతము, అవ్యాకృతము, పరము, అపరము ఈ రకంగా ఎవరైతే చెప్తారో వీళ్ళు ఈ రకంగా వీళ్ళు ఇదే ఆత్మని వాళ్ళు చెప్తారు అని ఈ రకంగా ఇన్ని రకాలు స్వరూపమైన ఆత్మని తెలియని వాళ్ళు ఆత్మ యొక్క తత్వాన్ని ఇంతవరకు మనము వైతథ్య ప్రకరణంలో ఇంతవరకు ఏదైతే చెప్పుకున్నామో ఆ రకంగా తెలియని వాళ్ళు, ఈ ఆత్మ తెలియని వాళ్ళందరూ కూడా ఈ రకంగా ప్రాణాదులుగా, శబ్దాదులుగా, లింగాదులుగా ఈ రకంగా ఆ త్రిశూలధారిగా, చక్రధారిగా అనేక రూపాలతో ఆ ఆత్మనే వికల్పను చేసుకుంటున్నారు, వికల్పించుకుంటున్నారు. ఇన్ని మతాలు అప్పటి నుంచే ఉన్నాయి. ఆ మతాలే కొంచెం ఏదో పాలిష్ కొట్టి ఏదో మారుతుంటే కలుపుతుంది. కానీ ఇప్పుడున్న నాస్తికులు ఉన్నారు, లోకాయుతులు ఉన్నారు, శూన్యవాదులు ఉన్నారు, అంతా అన్ని మతాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే అంత వాళ్ళ యొక్క శాస్త్రీయమైన శాస్త్రజ్ఞానం లేకపోవచ్చు, కానీ భావాలు మాత్రం ఇప్పుడు ఉన్నాయి. అందుకనే ఏ భావాలు పోవు, ఏ భావాలు కూడా నశించిపోవు. అంబేద్కర్ భావాలు ఇప్పటికీ ఎలా ఉన్నాయో, అంబేద్కర్ ఆ భావాలు రావడానికి వివేకానంద కారణం, వివేకానంద ఆ భావాలు రావడానికి ఆయన చదివిన పుస్తకాలు కారణం. ఒకటి లింకు. ఆ రకంగా ఇప్పటికీ ఈ రకంగా ఉన్నాయి. రేపు చెప్పనా స్టార్ట్ చేయండి. ఎందుకంటే కూర్చోవాలి, మళ్ళీ కంటిన్యూటీ ఉంటుంది కదా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై